దీర్ఘకాల వ్యాధులకు 20 ఏళ్ల అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. అందరికంటే ముందుగా బీఆర్ఎస్ పార్టీ లిస్ట్ అనౌన్స్ చేసినప్పటికీ ఒక డౌట్ మాత్రం అందరిలోనూ కనిపించింది. అనుకున్న టైంకే ఎలక్షన్స్ జరుగుతాయా, వన్ నేషన్ వన్ ఎలక్షన్ పేరుతో కేంద్రం ఏవైనా హడావిడి చేస్తుందా అనేటువంటి అనుమానం కూడా అందరిలో కనిపించింది. బట్ ఒక డైసీ సిచ్యువేషన్ నుంచి ఒక క్లారిటీ ఏమైనా వచ్చిందా? అనుకున్నట్టుగానే తెలంగాణలో డిసెంబర్లోనే ఎలక్షన్స్ జరగబోతున్నాయా? ప్రస్తుతం పరిస్థితి ఏంటి? ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి గారు. చక్రపాణి గారు, ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ అనేది తెలంగాణలో కనిపించింది. అందరికంటే ముందు మేమే అనౌన్స్ చేశాము, బరిలో నిలిచాము, అస్త్ర శస్త్రాలతో రెడీగా ఉన్నామని బీఆర్ఎస్ పార్టీ చెప్పినప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీ నుంచి పెద్దగా సౌండ్ లేదు, వాళ్ళ నుంచి స్పందన కూడా లేదు. ఇందులోనే కరెక్ట్గా వినిపించింది కేంద్రం నుంచి ఒక ఫీలర్స్ లాంటివి, వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది. ఆ తర్వాత మొన్న కేటీఆర్ కామెంట్స్ చేశారు అంటూ న్యూస్ కూడా బయటకు వచ్చింది. ఇప్పుడు కనుక అక్టోబర్లో నోటిఫికేషన్ రాకపోతే డిసెంబర్లో జరగకపోవచ్చు, ఏప్రిల్ కావచ్చు, మే కావచ్చు అనేది. బట్ ఇప్పుడు మాత్రం మళ్ళీ ఎలక్షన్ కమిషన్ వాళ్ళ కేంద్ర సభ్యులు వస్తున్నారు, అక్టోబర్ 3న మన రాష్ట్రంలో తిరుగుతారు, పర్యటిస్తారు, ఇవన్నీ వినిపిస్తున్నాయి. సో నిజంగానే ఉంటుందా? ఎలా ఉంది అసలు సిచ్యువేషన్? అంటే నిజంగా కూడా మనం కొంచెము మన మీడియా లేదా కొంతమంది విశ్లేషకులు ఇదో ఇప్పుడు జరగవు, వన్ నేషను వన్ ఎలక్షను, కేంద్ర ప్రభుత్వం ఈ ప్రత్యేక సెషన్సే పెట్టేదే దానికోసం కూడా చెప్తున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఎప్పుడు కూడా ఆ ఫీలర్ కానీ అటువంటి దీన్ని కానీ ఇవ్వలేదు. అది మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. తెలంగాణ ఎన్నికలు కూడా వాయిదా పడతాయి, తెలంగాణ ఎన్నికలు కూడా పార్లమెంట్ ఎన్నికల్లోకితో పాటుగా జరుగుతాయి, జమిలీలో జరుగుతాయి అని చెప్పినప్పుడు కూడా మనం ఇంకో విషయం కూడా గమనించాలి. డాక్టర్ కె లక్ష్మణ్ గారు, అదేవిధంగా కిషన్ రెడ్డి గారు అట్లాంటి ఆలోచన లేదు అని కూడా చెప్పారు. కాకపోతే వాళ్ళు ఏది చెప్పినా ఎవరు నమ్మేటట్టుగా అనిపించట్లేదు కాబట్టి దాన్ని ఎవరు పట్టించుకోరు. కాబట్టి తెలంగాణ ఎన్నికలు ఖచ్చితంగా సమయానికే జరుగుతాయి. దానికి రెండు కారణాలు. ఒకటి, జమిలీ తీసుకొస్తే చాలా పెద్ద సుదీర్ఘమైనటువంటి ప్రక్రియ ఉంది. దానికి కామన్ ఎలక్షన్ చేయడం తప్పేం కాదు, కానీ మన శాసనసభ సమయం అనేది ఈ డిసెంబర్ తోటి అయిపోతుంది. డిసెంబర్ 16కు 15 లోపల మన శాసనసభ సమావేశంగా అయ్యి కొత్త శాసనసభను ఎన్నుకోవాలి. మీరు ఎన్నికల పోస్ట్ పోన్ చేయాలనంటే రాజ్యాంగపరంగా సాధ్యమయ్యేటువంటిది కాదు. అయితే మీ శాసనసభను రద్దు చేసి మీరు రాష్ట్రపతి పాలన అయినా పెట్టాలి, లేదా ఇమ్మీడియట్గా ఆ లోపు గడువులోపు ఎన్నికలైనా పెట్టాలి. రెండు మార్గాలే ఉంటాయి. ఇట్లా ఈ ఒకటి కాదు, 5 రాష్ట్రాలలో ఈ వాయిదా వేయాల్సినటువంటి వాతావరణం ఉంటుంది. అంటే 5 చోట్ల రాష్ట్రపతి పాలన పెట్టాల్సి వస్తుంది. ఇది సాధ్యమే కాదు. దానికి పార్లమెంట్ అంగీకరించాలి, ఆమోదించాలి. దానికి ఇంకొక 5 అనుబంధమైనటువంటి ఎన్నికల నిర్వహణకు సంబంధించినటువంటి అనుబంధమైనటువంటి ఆర్టికల్స్లో కూడా సవరణలు తీసుకురావాలి. ఇదంతా కనీసం 1.5 సంవత్సరాలు 2 సంవత్సరాలు పట్టేటువంటి ప్రక్రియ. ఎంత వేగంగా చేసినా కూడా, ఎన్ని రకాల ఇది బుల్డోజ్ చేసినా కూడా కనీసం ఒక 6 నెలలు 1 ఇయర్ పట్టేటువంటి ప్రక్రియ. అటువంటి ప్రక్రియని ఇప్పుడు చేపట్టి సాధించేది ఏమీ లేదు అని నరేంద్ర మోడీ గారికి కూడా తెలుసు. జమిలీ పోయినప్పటికీ కూడా అనుకుందాం, ఒకవేళ జమిలీ అంటే కలిసి పార్లమెంటుతో పాటు వెళ్తే ఒక న్యూస్ పర్సన్గా మీరు చెప్పండి, మోడీ పేరు చెప్తే ఇక్కడ 50 మంది ఎమ్మెల్యేలు గెలుస్తారా? ఆ బీజేపీ బలహీనపడుతున్నటువంటి పరిస్థితి, నాయకత్వలేమి, అంతర్గత కలహాలు అసలు ఎన్నడూ చాలా ఆశ్చర్యం. మనం కాంగ్రెస్లో ఎన్ని ముఠాలు, ఎన్ని అంతర్గత కుమ్ములాటలు, ఎన్ని సపరేట్ సమావేశాలు, శిబిరాలు ఉండేటివో ఇవాళ బీజేపీలో రోజుకొక వార్త అట్లా కనబడతా ఉంది. బీజేపీ అధ్యక్షుడికి వ్యతిరేకంగా మాట్లాడుతుంటారు. బీజేపీలో ఎన్నికల దీని అధ్యక్షుడిగా ప్రచార కమిటీ అధ్యక్షుడికి వ్యతిరేకంగా మాట్లాడు. బీజేపీలో చివరికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు లేదా బీజేపీ మూల విరాట్ అమిత్ షాకి వ్యతిరేకంగా కూడా మాట్లాడేటువంటి వార్తలు ఇవాళ మీకు వస్తున్నాయి. అమిత్ షా సభకి మాకు అనుమతి లేదు, అసలు వాళ్ళ పద్ధతి బాగాలేదు, అధిష్టాన వర్గం పద్ధతి బాగాలేదు, మమ్మల్ని పిలిచి అవమానించారని చెప్పేసి నిన్న సమావేశమైనటువంటి వాళ్ళు అసలు ఇది ఊహించామా బీజేపీలో? బిలీవ్ మీ, ఇక్కడ కాదు, దేశంలో ఏ రాష్ట్ర బీజేపీలో అనేది ఉందా? లేదు. ఎందుకు లేదు అని అంటే ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఎవరు కూడా కోర్ బీజేపీ కాదు. ఆ డిఎన్ఏతో లేరు. ఆ డిఎన్ఏ కాదు, బ్లడ్ గ్రూప్ కూడా కాదు. డిఎన్ఏ చాలా పెద్దది. వాళ్ళ బ్లడ్ గ్రూప్ కూడా బీజేపీతో మ్యాచ్ అయ్యే బ్లడ్ గ్రూప్ కాదు. కాబట్టి సహజంగానే
ఈ అసహనం అనేటువంటిది ఉంటుంది. ఇటువంటి దళంతో మీరు ఎన్నికలని లీడ్ చేసి జమిలీ ఎన్నికలకు పోయి ఇక్కడ గెలిపించడం అనేది సాధ్యం కాదనే సంగతి చాలా స్పష్టంగా నడ్డా గారికి తెలుసు, అమిత్ షా గారికి తెలుసు, లేదా బీజేపీ అధిష్టానం మొత్తానికి తెలుసు. కాబట్టి ఈ ఎన్నికలతో తలగొక్కోవాల్సినటువంటి అవసరం వాళ్ళకు రాలేదు. నంబర్ 1. నంబర్ 2, ఇవి ఏమైనా మిగతా చోట్ల ఎందుకు పెడతామన్నారు జమిలీ అంటే మోడీ గారి ఇమేజ్తో రాష్ట్రాలన్నింటిలో గెలుస్తాము, అంతకుమించి వేరే కారణం లేదు. కేంద్రం ఇమేజ్, రాష్ట్రం అసలు కేంద్రం ఇమేజే పడిపోతుంది కదా సర్వేలు చెప్తున్నాయి. విశ్లేషకులు అందరూ ఏం చెప్తున్నారు, మోడీ ఇమేజ్ మసకబారిపోతున్నది, రాహుల్ గాంధీ లేకపోతే ఇండియా కూటేమో పైకి లేస్తున్నది. కాబట్టి డెఫినెట్గా రేపు రాబోయే ఎన్నికలలో కొత్త ప్రభుత్వం రావడానికి ఆస్కారం ఉందని కదా చాలా జాతీయ ఛానళ్ళు సర్వేలు చెప్తున్నాయి. మరి ఇటువంటి అప్పుడు జమిలీ ఎందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది? ఈ జమిలీ పెట్టి అంటే మొత్తం రాజ్యాంగ ప్రక్రియ అంతా ఆల్మోస్ట్ ఈ శాసనసభలకు సంబంధించినంత వరకు మొత్తం ఉన్న ఆర్టికల్స్ 5-6 ఆర్టికల్స్ అన్నింటినీ మార్చుకోవాల్సి వస్తుంది. ఇంత పెద్ద ప్రయోగం ఇప్పుడు చేసేటువంటి ఆస్కారం లేదు. ఖచ్చితంగా సమయానికి ఎన్నికలు అవుతాయి. నేను ఇప్పటి వరకు మనకు అందుతున్నటువంటి ఫీలర్స్ ప్రకారం కూడా ఫస్ట్ వీక్లో ఎలక్షన్ కమిషన్ వస్తుంది. ఏర్పాట్లకు సంబంధించిన ఇవన్నీ జరుగుతాయి. ఆల్రెడీ ఉత్తర్వులు వచ్చినాయి, బదిలీలు జరిగిపోయి ఉన్నాయి. ఎక్కడికక్కడ మీకు పోలీసు బదిలీలు కానీ, కలెక్టర్ల బదిలీలు కానీ, అధికారుల బదిలీలు ఇవన్నీ జరిగినాయి. ఆటోమేటిక్గా రేపు సెకండ్ వీక్ లోపు మనకు బహుశా ఒక నిర్ధారణకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, చూచాయిగా తెలిసే అవకాశం ఉంటుంది. చివరి వారంలో బహుశా ఈ పరిస్థితి ఇట్లనే ఈ టెంపో ఇట్లాగే కనబడితే చివరి వారంలో ఖచ్చితంగా నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు మాత్రమే మనం 40 రోజుల వ్యవధితోటి డిసెంబర్లో ఎన్నికలకు పోవాల్సి వస్తుంది. అది కూడా 2 ఫేజ్లో 3 ఫేజ్లో పోవాల్సి వస్తుంది. కాబట్టి ఒక వారం 10 రోజుల పాటు ఆ ఎన్నికలు కొనసాగేటువంటి ఆస్కారం ఉంటుంది. సో అట్లా జరిగితే తప్ప, ఆ ఫేజ్లో జరిగితే తప్ప మనకు డిసెంబర్ ఎండింగ్ కల్లా కొత్త శాసనసభ ఏర్పడడానికి అవకాశం ఉండదు. కరెక్ట్గా కేటీఆర్ గారు చెప్పింది కూడా బహుశా ఇదే. ఎందుకంటే కేటీఆర్ ఆయన చెప్పలేదన్నాడు, మళ్ళీ అది మిస్ఇంటర్ప్రిట్ చేశారన్నారు, అది రాంగ్గా కోట్ చేస్తున్నారు కూడా ఇప్పటికీ. కానీ బహుశా ఒకవేళ చెప్పి ఉంటే బహుశా ఈ సినారియోని దృష్టిలో పెట్టుకొని ఇంకా అది ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ పోస్ట్ పోన్ అయ్యేటువంటి రావాల్సిన టైంలో కనుక నోటిఫికేషన్ కదా మీరు లెక్క పెట్టుకోవాలండి. కనీసం 50 రోజులు అనుకోండి, 40 రోజులు 50 రోజుల్లో ఉండాలి నోటిఫికేషన్కి మిగతా ఈ ప్రాసెస్ జరగడానికి. అది ఇప్పుడు అక్టోబర్లో జరుగుతున్నాయి కదా, మీరు డిసెంబర్లో ఎన్నికలు పెట్టేది. నవంబర్ ఎండింగ్లోనో డిసెంబర్లోనో ఎన్నికలు పెట్టి డిసెంబర్ ఫస్ట్ వీక్లో పెట్టాలంటే అక్టోబర్ లాస్ట్ వీక్లో మీ ప్రాసెస్ అనేది మొదలుగా. ఇది ఇంకా అటువంటి ఇప్పుడు ఆల్రెడీ మనం సెప్టెంబర్ లాస్ట్ వీక్లోకి ఉన్నాం. సో ఒక 15 రోజులలో కనుక మీరు ఈ ప్రక్రియను మొదలు పెట్టకపోతే, అంటే మిగతా తొలి ప్రక్రియలన్నింటినీ మొదలుపెట్టుకొని మీ ఆధ్వర్యంలోకి తీసుకోకపోతే ఎన్నికలు ఎట్లా నిర్వహిస్తారు? సో ఆ దృష్టితోటి బహుశా అని ఉంటాడు. నేను ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు మనకు ఉన్నటువంటి అంచనాలను బట్టి ఖచ్చితంగా టైంకి తెలంగాణ ఎన్నికలు జరుగుతాయి. సో ఇక్కడే మళ్ళీ కాంగ్రెస్ ఎక్కడుంది, బీజేపీ ఎక్కడుంది అనేది వినిపిస్తుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ 1 month దాటిపోయింది బీఆర్ఎస్ అభ్యర్థులు అనౌన్స్ చేసిన తర్వాత. ఇప్పటిదాకా కూడా అభ్యర్థులకు సంబంధించిన ప్రకటన రాలేదు. కాంగ్రెస్కి ఏమో 1000కి పైగా అప్లికేషన్స్ వచ్చాయి, బీజేపీకి ఏమో 6000కి పైగా అప్లికేషన్స్ వచ్చాయన్నారు. ఈ స్క్రూటినీ అనేది జరగాలి, స్క్రీనింగ్ కమిటీలు ఉండాలి, ఇవన్నిటి తర్వాత వాళ్ళు ఎప్పుడు బరిలోకి దిగుతారు అసలు? అంటే నిజానికి చాలామందికి టీఆర్ఎస్ ముందుగానే అభ్యర్థులను లిస్టు ప్రకటించడంతో మిగతా వాళ్ళకు ప్రెషర్ పెరుగుతున్నది. ఈవెన్ మామూలుగా చూసే వాళ్ళకు కూడా ఇంకా వాళ్ళ క్యాండిడేట్స్ ఎప్పుడు వస్తారనేటువంటిది ఒకటి. కేసీఆర్ గారు కొత్తగా చేసింది ఏం లేదు, ఉన్న వాళ్ళందరికీ టికెట్లు ఇస్తామని చెప్పినాడు. ఒక 3కో 4కో మినహాయించి ఎక్కడెవరిని పెద్దగా మార్చిన ఇదేం లేదు. 1-2 చోట్ల కొంత మార్పులు చేర్పులు, ఖానాపూర్ లాంటి చోట అక్కడ ఇక్కడ 1-2 చోట్ల మార్చినారు. ఇంకా 4 స్థానాల్లో అభ్యర్థులే లేరు. ఇప్పటికీ కూడా మీరు గమనించండి, జనగామ స్థానం నాదే అని చెప్తున్నాడు అక్కడున్న ఎమ్మెల్యే ముత్తిరెడ్డి. చెప్పడమే కాదు, ఈ మధ్య ప్రతి న్యూస్ పేపర్లో అడ్వర్టైజ్మెంట్లు కూడా ఇస్తున్నాడు రకరకాల దీనికి సంబంధించి. సో కాబట్టి ఏమైనా జరగవచ్చు. మన కేటీఆర్ గారు కూడా కొంతమంది మార్చొచ్చు, కొంతమంది మార్చకపోవచ్చు, తక్కువ మందిని మార్చొచ్చు. అసలు ఇది లిస్టే కాదని చెప్పినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. బీఫామ్లలో వాస్తవం కూడా బీఫామ్లో ఎవరైతే బీఫామ్ వస్తుందో వాళ్ళే క్యాండిడేట్ అవుతారు. ఇవాళ ఉన్న వాళ్ళు ఎవరు క్యాండిడేట్స్ కారు.
కాంగ్రెస్ పార్టీ అని అంటారా, వాళ్ళకి ఈ 3-4 రోజులు, ఈ వారం రోజులు కొంత ఇంకా జోష్ పెరగడానికి మొన్నటి సభ సక్సెస్ కావడం అనేది ఒక ప్రధానమైనటువంటి కారణంగా కనబడుతుంది. నిజానికి చాలా మంచి స్థాయిలోనే జనాల్ని సమీకరించుకోగలిగినారు, చాలా చక్కగా నిర్వహించుకోగలిగినారు, చెప్పాల్సింది కూడా చాలా స్పష్టంగా చెప్పగలిగినారు. ముఖ్యంగా సోనియా గాంధీ ఏం చెప్పాలో సోనియా గాంధీ చెప్పింది, రాహుల్ గాంధీ ఏం మాట్లాడాలో రాహుల్ గాంధీ ఏం చెప్పాడు, రేవంత్ రెడ్డి మిగతా వాళ్ళందరూ ఎట్లాగో ఎక్స్ట్రా ప్లేయర్సే. కానీ అసలైనటువంటి సభను ఆర్గనైజ్ చేయడంలో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందని మనం చెప్పుకోవచ్చు. 6 గ్యారంటీస్ కూడా అనౌన్స్ చేసినారు. వాటి ఇంపాక్ట్ కూడా జనంలోకి పోతుంది, అది బాగుంది అనేటువంటి ఫీలర్స్ కూడా కొంతమంది ఇస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో ఇవాళ చాలా పిటియెస్ట్ కండిషన్లో ఉన్నటువంటి పార్టీ ఏదంటే మళ్ళీ భారతీయ జనతా పార్టీ. టోటల్గా మీరు ఊహించండి ఎలక్షన్ రాజకీయాలు ఎట్లా ఉంటాయనేది. ఒక 3 నెలలు 4 నెలల క్రితం కాంగ్రెస్ పార్టీ బీజేపీ మధ్యలో చాలా దగ్గర గ్యాప్ ఉంటుంది. ఐ మీన్ పోటాపోటీ అని అనుకుంటే బీజేపీ కాంగ్రెస్ పోటాపోటీ. ఒక స్టేజ్లో బీజేపీ అనేది చాలా అప్పర్ హ్యాండ్లో ఉంది. ఇక బీజేపీ తోటి పెను ప్రమాదం వస్తుందని కూడా చాలామంది విశ్లేషకులు కూడా చెప్పారు. కానీ స్లోగా సెటిల్ అవుతుంది, డస్ట్ సెటిల్ అవుతుందని అంటారు కదా. తెలంగాణ సమాజంలో ఓటర్ యాక్టివిటీ కూడా సెటిల్ అవుతుంది. సెటిల్ అయ్యి ఇవాళ పోటీ అనేటువంటిది బీజేపీకి, కాంగ్రెస్కి, బీఆర్ఎస్కి మాత్రమే ఉంది. ఇది వాస్తవం. రేపు ఎన్నికల్లో కూడా ఈ ఇద్దరికే పోటీ ఉంటుంది. రీసెంట్గా ఏదో సర్వేలో కూడా ఒక 8%, 7% గ్యాప్ తోటి ఇద్దరు కూడా పోటీ పడుతున్నారని చెప్పి బీజేపీ ఎక్కడో పడిపోయింది. అంటే కాబట్టి మీరు మనం మాట్లాడిన ప్రతిసారి 3 పార్టీలు అని అనుకోవడానికి లేదు. మీరు 6,000 మంది అప్లికేషన్స్ ఇచ్చినా కూడా 100 కాన్స్టిట్యున్సీలలో పోటీ చేస్తారా? లాస్ట్ టైం 103 కాన్స్టిట్యున్సీలలో డిపాజిట్ పోతే ఇప్పుడు అక్కడ కూడా మళ్ళీ అభ్యర్థులు పోటీ చేస్తారా? ఇవన్నీ కూడా చాలా రాజకీయాలలో చాలా మార్పులు వస్తాయి. చాలా మార్పులు అంటే చాలా మార్పులు వస్తాయి. మునుపున్నటువంటి సినారియో ఇప్పుడు ఉండకపోవచ్చు. మనం చెప్పచ్చు, చెప్పలేకపోవచ్చు. కానీ రేపు సడన్గా రేపు రాజాసింగ్ స్థానంలో ఇంకో బీజేపీ క్యాండిడేట్ ఉంటే అవకాశం ఉంది. అక్కడ ఒక టీఆర్ఎస్ లేదా రాజాసింగ్ కూడా పోటీ పెడితే టీఆర్ఎస్ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది. లేదు ఆ కాన్స్టిట్యున్సీలో మొదటి నుంచి కాంగ్రెస్ ఓటు బ్యాంక్ కూడా ఉంది. కాబట్టి ఆటోమేటిక్గా ఎవరైనా కాంగ్రెస్ వాళ్ళు కూడా గెలిచే అవకాశం ఉండదు. కాబట్టి ఇదంతా ఆ పార్టీల బలాబలాలు అనేటువంటి మనకు ఈ 15-20 రోజుల్లో వీళ్ళ క్యాండిడేట్స్ లిస్ట్ కూడా వస్తాయి. ఇవాళ నిన్న మొన్న పత్రికల్లో వస్తున్న దాని ప్రకారం బహుశా ఈ వారంలో మొదటి లిస్ట్ 25-30 మందితోటి వస్తుందని చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీలో. సో కాంగ్రెస్ పార్టీలో ఇళ్ళకంగానే పండగ కాదు. మీరు హామీలు ముందు ఇచ్చారు కానీ క్యాండిడేట్స్ ఏర్ అనేటువంటి ఎదురుచూపు ఉన్నది. ఆల్రెడీ ఇంటర్నల్గా ప్రెషర్ ఉంది క్యాండిడేట్స్ మీద. వాళ్ళు క్యాంపెయిన్కి పోవాలా పోవద్దా, టికెట్ వస్తుందా రాదా అనేటువంటి ఇది నడుస్తూ ఉన్నది. సో వీళ్ళ టికెట్లు అనౌన్స్ చేస్తే అసలు మనం చాలాసార్లు చెప్పుకున్నాం, అసలు సినిమా అసలు కాంగ్రెస్ అప్పుడు కనబడుతుంది. సరే అయినా సరే వాళ్ళు అన్ని చోట్లల్లో అంటే నేను కాంగ్రెస్ పార్టీ కూడా చేయాల్సింది ఏంటంటే నిజానికి ఒకటేసారి అన్ని మీరు ఈ నెలాఖరు లోపల అన్ని స్థానాలు ప్రకటించకపోతే వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి నేను అనుకోవడము ఈ సెప్టెంబర్ నెలాఖరికి లేదా అక్టోబర్ ఎన్నికల కమిషన్ వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా మీరు రాకపోతే అది కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. కాబట్టి ఫస్ట్ వీక్ లోపల అన్ని టికెట్లు అందరూ అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అసలు ఎన్నికల వేడి అప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది మనకు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అర్థమవుతాం. Yes, Andy. Thank you so much. Thank you.